తెలంగాణ సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థపై జోకులొద్దంటూ హెచ్చరించారు. తమపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ను మీ సంగతి ఏంటని ఎదురు ప్రశ్నించారు. 2014లో 60,000 కోట్ల అప్పుండేదని ఇప్పుడది 3 లక్షల కోట్లకు చేరిందన్నారు. మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్కే తెలియదన్నారు. కరీంనగర్, ఖమ్మంలో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని, మళ్లీ ఆ జిల్లాల్లోనే కాలేజీలకు ప్రతిపాదనలు పెట్టారని నిర్మల విమర్శించారు. ఆ టైంలో ఎలా ఉండింది అనేది కూడా నేను మీకు డేటాతో పార్లమెంట్లో చెప్పాను. 2010లో బడ్జెట్ టైంలో ఎంత ఇచ్చారు, ఆఖరికి ఎంత ఖర్చు అయింది. 3 వంతులు బడ్జెట్ టైంలో చెప్పినది కంటే తక్కువే ఖర్చు పెట్టారు. అన్ని బాగా జరిగింది అన్నవారు అది కూడా కొంచెం చెక్ చేసుకోవాలి. ఇది బాగా జరిగిందా అన్ని కూడా చెక్ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని. ఉపాధి హామీ పథకంలో 2014 తర్వాత మోదీ గారు ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఇప్పటి వరకు ఆ పథకాన్ని తీసుకొచ్చి మా పథకం మెప్పుకు మాట్లాడుతున్న వాళ్ళు ఖర్చు పెట్టలేదు. అదే నిజం. 2014లో తెలంగాణ అప్పు ఎంత? 60,000 స్వచ్ఛం కోట్లు. ఈ గడిచిన 7-8 సంవత్సరంలో అంటే రెండు సారి తెలంగాణలో ఇదే గవర్నమెంట్ ఉండగా అప్పు ఎంత అయిందండి? దీంట్లో కొంచెం మినహాయించుకోవచ్చు కోవిడ్ కోసం. 3 లక్షల కోట్లు దాటిపోయింది. 5 ట్రిలియన్కి కాంట్రిబ్యూట్ చేసేది గురించి నువ్వు మాట్లాడకు, వెటకారంగా మాట్లాడండి, జనాన్ని ఏళ్ళన పరుస్తున్నట్టు మాట్లాడండి. కానీ బాబు మీ అప్పు గురించి ఒకసారి నాకు చెప్పండి. అందరూ కోవిడ్ కోసం అప్పు తీసుకున్నావు లేదన్నా, కానీ ఒక్క తెలంగాణ 60,000 కోట్లు 2014లో ఉండగా ఇవాళ 3 లక్షల కోటి దాటింది అప్పు. 5 ట్రిలియన్ గురించి జోక్ చేయక ప్లీజ్. 5 ట్రిలియన్ గురించి దయచేసి సీఎం గారు జోక్ చేయవద్దు. ఇటు నిర్మలా సీతారామన్పై బీఆర్ఎస్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఎదురుదాడికి దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో చేసిన అప్పుల చిట్టా విప్పారు. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని కవిత ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దు, దేశ ప్రజల తలసరి ఆదాయం, తలసరి రుణాలు, సమాచార హక్కు చట్టం, జనాభా గణన వంటి అంశాలకు సంబంధించిన ఏ ఒక్క డేటా కేంద్ర సర్కార్ వద్ద లేదని ధ్వజమెత్తారు. బీజేపీయేతర ప్రభుత్వాలు చేసిన అప్పుల గురించి చెప్పేందుకు మాత్రం డేటా ఎలా వచ్చిందని నిలదీశారు. లేదు డేటా ఇప్పటివరకు ఎప్పుడు జరగలే అట్లా. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాలో మన దేశంలో ప్రతి పౌరుడికి ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని ఉంటుంది. అసలు అది మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అది మెన్షన్ చేస్తే పరుగు పోతుంది కదా, అందుకని మెన్షన్ చేస్తలేదు. రెండోది పెద్ద లాస్ ఆఫ్ డేటా ఏంటంటే నో డేటా అవైలబుల్లో. అసలు ఇంతవరకు భారతదేశంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా, కేసీఆర్ గారు మన అసెంబ్లీలో విస్తారంగా ఇప్పుడు 1871లో సెన్సస్ స్టార్ట్ అయితే 2 ప్రపంచ యుద్ధాలు వచ్చినా కూడా సెన్సస్ తీసుకుంటూ పోయినారు. అసలు వీళ్ళ దగ్గర మన భారతదేశంలో ఎంతమంది మనుషులు ఉన్నారో లెక్కలేదు. అదే బిగ్గెస్ట్ డేటా మిస్సింగ్ కదండి. అందుకే ఎన్డీఏ అంటున్నాం, దే డోంట్ హ్యావ్ ఎనీ డేటా. దేశం గురించిన ప్రాథమిక డేటా లేదు, తెలుసుకునే ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ తెలంగాణ కొత్త రాష్ట్రమైంది, 33 జిల్లాలు అయినాయి. 33 జిల్లాలకు మాకు ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి. దాన్ని మీరు మూసలో పెట్టి రూళ్ళు పెట్టి ఇట్లా పెడితేనే మేము కాలేజీలు ఇస్తాం, అట్లా పెడితేనే ఇస్తామంటే మరి కర్ణాటకకి ఎట్లా ఇచ్చిండ్రండి? కర్ణాటక మెట్రోకి 49,000 కోట్లు ఎట్లా ఇచ్చిండ్రు? ఉత్తరప్రదేశ్లో 7 చిన్న పట్టణాలు, మన కరీంనగర్, మన సిరిసిల్ల అంత ఉండే పట్టణాలకు కూడా 7-8 జాగాలలో మీరు మెట్రోలు కడుతున్నారు. ఎందుకన్నట్టు అంటే బీజేపీ ఎక్కడ పాలిస్తే అక్కడనే ఇస్తారా పైసలు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా? దానికేమో మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటూ సబ్కా ప్రయాస్ చాయే అన్నాం. మేము ప్రయాస పడుతున్నాం, కానీ మీరు అడుగడుగున అడ్డుపడుతున్నారు. లోన్లు ఇవ్వకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పెట్టి ప్రగతి సాధిస్తున్నటువంటి రాష్ట్రాలను అడ్డుపడుతున్నది కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ గారు ఆ విషయం కూడా అసెంబ్లీలో చెప్పారు. 3 లక్షల కోట్లు